అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనము మన కొరకు జీవించకూడదు. మన కొరకు జీవించకూడదు. మనము ఇతరుల కొరకు మనము జీవించాలి. ఎందుకంటే దేవుడు మనలో ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక లక్షణాన్ని పెట్టాడు అంటే అది దేవునికి మహిమ తీసుకురావడానికే. స్వప్రయోజనాల కొరకు, నా కొరకు ఖ్యాతి, నేను ఇది చేస్తే నాకు ఈ మంచి పేరు వస్తుంది అని కాకుండా, దైవ స్వరూపము కలిగినటువంటి మానవుడు, దైవ లక్షణాలు కలిగినటువంటి మానవుడు దైవ కార్యాలను చేయాలి. అదే యేసయ్య చెప్పింది ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప